నారా లోకేష్ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తారన్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన 1200 కోట్ల నిధులు 2024లో పక్కదారి పట్టాయని చేసిన ఆరోపణల నేపథ్యంలో నాగార్జున యాదవ్ పై కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా కాకినాడ రూరల్ సిఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1200 కోట్ల రూపాయల్ని దారి మళ్లించి ఏ శాఖకు మళ్లించాడో, ఎందుకు ఖర్చు పెట్టాడో, దేని కొరకు ఆ నిధుల్ని వాడుకున్నాడో అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 1200 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు చేశారు అని సాక్షి టీవీ వేదికగా కేఎస్ఆర్ లైవ్ షోలో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో ఈ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేక జనసేన పార్టీ కార్యకర్తల చేత కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉన్నటువంటి తిమ్మాపురం పిఎస్లో నా పైన ఒక కేసు రిజిస్టర్ చేయించారు. సాక్ష్యాధారాలతో సహా స్థానిక సంస్థ నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు దారి మళ్లించినట్టు సుస్పష్టంగా 1200 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల అవకతవకలు జరిగినాయని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడితే దానికి భయపడి బెంబేలెత్తిపోయి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి దిగజారిపోయి మా పైన కేసులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి కేసులు 1 కాదు 100 పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని మీరు అనగదొక్కలేరు.